ఇక నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను తీసుకురావడాన్ని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక స్వాగతిస్తుందని రాష్ట్ర చైర్మన్ కంచెర్ల బద్రి తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థి ఉద్యమకారుల సమావేశమయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఒక దళితుడిని అంటరానివాడు అని వెలివేయబడ్డ గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమని అన్నారు. గత ప్రభుత్వ ఉద్యమకారులను గుర్తించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించిందని బద్రి కోరారు. విప్లవ గానం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గత తరానికి నూతన తరానికి ఒక వారధిగా పనిచేసి తన జీవితాంతం తెలంగాణ ప్రజా గొంతుకగా తెలంగాణ నేల మీద ఆడి పాడి గజ్జగట్టి గొంతెత్తి పాలక వర్గాలను ప్రశ్నించి తన వెన్నుపూసలో బుల్లెట్లు దిగినప్పటికీ తన ఆట ఆపలేదు, మాట ఆపలేదు, పాట ఆపలేదు. తెలంగాణ నేలనంతా కూడా తన పాద ముద్రలతో నింపినటువంటి ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దరన్నను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ ప్రజా సమక్షంలో గద్దరన్న జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు గద్దరన్న పేరు మీద అవార్డును కూడా తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి ప్రజా గాయకులకు, రచయితలకు, కళాకారులను గుర్తిస్తూ వారికి నంది అవార్డుల స్థానంలో గద్దరన్న అవార్డును ఇస్తామని చెప్పడాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ విప్లవ గానం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గత తరానికి నూతన తరానికి ఒక వారధిగా